వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సంతోష్ గారు, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, స్టెమ్ అండ్ నాన్ స్టెమ్ కోర్సెస్ అన్నారు. అసలు వీటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? అసలు స్టెమ్ కోర్సెస్ అని వేటిని అంటారు, నాన్ స్టెమ్ కోర్సెస్ అని వేటి అంటారు? అండ్ లాటరీ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే, ఈ లాటరీ సిస్టమ్ అనేది ఏంటి అసలు? ఈ దీంట్లో ఏమైనా సంస్కరణలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? యా, సో స్టెమ్ అంటే మనకి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడికల్, సో ఇవి మేజర్లీ స్టెమ్ కోర్సెస్ అనేవి. సో ఈ స్టెమ్ కోర్సెస్ ఏంటంటే బేసికలీ యూఎస్లో ఈ స్టెమ్ నాన్ స్టెమ్ అంటారు. నేను చెప్పినట్టు స్టెమ్ కోర్సెస్ చేసే అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైతే ఓపీటీ వస్తుందో, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, వాళ్ళు 2 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఆ వీసాని. నాన్ స్టెమ్కి ఎక్స్టెండ్ చేసుకోలేరు. నాన్ స్టెమ్ అంటే జస్ట్ 12 months వాళ్ళకి ఓపీటీ వస్తుంది. దాని తర్వాత దే హ్యావ్ టు అప్లై ఫర్ ఎ జాబ్ డైరెక్ట్లీ. వాళ్ళకి అంటే కంపెనీ H1B స్పాన్సర్ చేయాలి. సో దీంతో ఇంపాక్ట్ చాలా వాస్ట్ ఉంది. జనరలీ ఏంటంటే ఈ స్టెమ్ కోర్సెస్కి ఎంట్రీ లెవెల్ శాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి కంపేర్ టు నాన్ స్టెమ్ కోర్సెస్. నాన్ స్టెమ్లో MBA కోర్స్ ఒకటి ఉంది. ఆ MBA ఒకటి దే పే ఆన్ పార్. బట్ వేరే నాన్ స్టెమ్ కోర్సెస్ జనరలీ ఏంటంటే ఈ వీసా బెనిఫిట్స్ ఉండవు, ప్లస్ శాలరీస్ అనేవి తక్కువ. ఇప్పుడు మెయిన్లీ ఏంటంటే టెక్నాలజీ ఆస్పెక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ టెక్నాలజీ ఆస్పెక్ట్ హ్యాస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యూఎస్లో మెయిన్లీ వెళ్ళేది ఐటీ కంపెనీస్ పనిచేయడానికి. ఈ ఐటీ కంపెనీస్ రిలేటెడ్ కోర్సెస్ అన్ని కంప్యూటర్ సైన్స్ అవ్వనివ్వండి, కంప్యూటర్ సైన్స్ విత్ AI, ఇవన్నీ కోర్సెస్ కూడా స్టెమ్ కోర్సెస్ కింద వస్తాయి. సో స్టూడెంట్స్ ఈ స్టెమ్ కోర్సెస్ చేస్తే ఏంటంటే వాళ్ళకి టాప్ కంపెనీస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో దట్ ఈస్ ది మేజర్ డిఫరెన్స్. అండ్ వీసా ఇంపాక్ట్ కూడా నేను చెప్పాను. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఈజ్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. బికాస్ ఈ మధ్య మనకి ఇప్పుడు మన ట్రంప్ గారు లాస్ట్ 1-2 years నుంచి ఎవ్రీడే కొత్త న్యూస్ వస్తుంది. ఇది కూడా ఒక కొత్త న్యూస్ అనమాట. ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు లాటరీ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు కొత్త రూల్ ఏం రాబోతుందంటే, ఇది కూడా ఇంకా డిస్కషన్స్లో నడుస్తున్నాయి, ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుందో తెలియదు. ఈ H1Bలో $10,000 నుంచి $100,000 ఫీ అనేది మనకు తెలిసిన విషయం. ఇంకోటి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వెయిటెడ్ లాటరీ సిస్టమ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఈ వెయిటెడ్ లాటరీ సిస్టమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య ఏంటి, లాటరీ కాబట్టి ఎవరికైనా రావచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ 1 professional is earning $120,000, one professional is earning $40,000. వాళ్ళిద్దరూ సేమ్ లెవెల్. ఇప్పుడు $40,000 పిక్ అయింది అనుకోండి, వాళ్ళకి అడ్వాంటేజ్. కానీ ఇప్పుడు వెయిటెడ్ లాటరీ సిస్టమ్తో అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే ఎక్కువ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళకి పిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే. సో ఎవరైతే తక్కువ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళకి పిక్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఓకే. అలా వాళ్ళు ఫిల్టరింగ్ ఎలా చేస్తున్నారంటే, ఎవరైతే అంటే ఎక్కువ పే చేస్తున్నారంటే వాళ్ళ డిమాండ్ ఎక్కువ ఉన్నట్టు, అంతే కదా అర్థం. సో ఆ డిమాండ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఇవ్వాలి, వాళ్ళకి వీసా ఇష్యూస్ రాకూడదని ఈ రూల్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో దీంతో ఇంపాక్ట్ అగైన్ మనం ఇందాక మాట్లాడింది $100,000 ఫీ, ప్లస్ దీంతో ఇంపాక్ట్ ఏంటంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఇండియన్స్కి ఇప్పుడు వెరీ డిఫికల్ట్ టు గెట్. ఓకే. ఓన్లీ స్టెమ్ కోర్సెస్ చేసిన వాళ్ళకి. అండ్ ఇంకో కోరిలేషన్ మేము ఏమో అబ్జర్వ్ చేసామంటే, ఎవరైతే ఎక్కువ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళలో 99% ఈ స్టెమ్ కోర్సెస్ వాళ్ళే. ఓకే. సో ఈ స్టెమ్ వాళ్ళకి అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఈ వెయిటెడ్ లాటరీ సిస్టమ్తో గుడ్ స్టూడెంట్స్ ఎవరైతే లక్ బాగాలేదో వాళ్ళకి, లాటరీ అంటే లక్కే కదండి, సో ఆ లక్ ఫ్యాక్టర్ అనేది తక్కువ చేస్తుంది అనమాట దీంతో. సో దిస్ ఈజ్ ది లేటెస్ట్ అప్డేట్ విత్ రిగార్డ్స్ టు లాటరీ సిస్టమ్. ఇది ఎలా ప్లే అవుట్ అవుతుందో, ఇది ప్లస్ ఆ $100,000. ఇప్పుడు ఎందుకంటే ఇంకోటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆల్రెడీ చాలామంది కేసులు వేశారు యూఎస్ కోర్ట్స్లో ఈ $100,000ది ఇష్యూది, ప్లస్ ఈ స్టెమ్ది ఇష్యూది, వీటిల్ది వేశారనమాట కేసెస్. సో ఆ కేసు ఎలా అవుతుంది, ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మొత్తం కూడా స్ట్రైక్అవుట్ చేసేయచ్చు. సో ఎలా ప్లే అవుతుందో మనం చూడాలి. సో స్టూడెంట్స్కి నేను చెప్పేది ఒకటే ఏంటంటే, ప్యానిక్ అవ్వకండి. ఒఫిషియల్ సోర్సెస్ నుంచే ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోండి. మీ కంపెనీ వాళ్ళు ఏం చెప్తే అది వినండి. కంపెనీస్ జనరల్లీ ఏంటంటే అడ్వైజరీస్ ఇస్తాయి అనమాట. మీరు ట్రావెల్ చేయకండి అంటే ట్రావెల్ చేయకండి, వాళ్ళు వర్క్ రిపోర్ట్ చేయండి అంటే రిపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మేజర్ ప్లేయర్స్ ఆర్ కంపెనీస్. వాళ్ళకే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ సోర్సెస్ త్రూనే వాళ్ళు డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. అండ్ ఫర్ ది స్టూడెంట్స్ హూ ఆర్ ప్లానింగ్ టు అప్లై ఫర్ దిస్ ఫాల్ ఆర్ నెక్స్ట్ ఇయర్ స్ప్రింగ్, అంటే ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అప్లై చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కూడా కేర్ఫుల్లీ బ్యాకప్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవాలి. ఓన్లీ యూఎస్ఏ కాకుండా, ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ 3 months ఏమైతే మనకు తెలియదు. సో దే హ్యావ్ టు కీప్ బ్యాకప్ ఆప్షన్స్. లైక్ ఇండియాలో ఏం ఎగ్జామ్స్ రాసుకుంటారు, వేరే కంట్రీస్ కూడా ఆప్షన్స్ అనేవి ఓపెన్ పెట్టుకోవాలి. ఓకే. అంటే యూఎస్ మీద డిపెండ్ అవ్వకుండా. సో
నా క్వశ్చన్ ఏంటి అంటే బెస్ట్ ఆపర్చునిటీస్ యూఎస్తో ఈక్వల్గా ఇస్తున్న ఆపర్చునిటీస్లో అండ్ ఎడ్యుకేషన్ పరంగా అయినా జాబ్ పరంగా అయినా మనకి ఏ కంట్రీస్ ముందుంది? ఫస్ట్ నన్ను అడిగితే ఇండియానే చెప్తాను. అంటే ఇప్పుడు యూఎస్లో బెస్ట్ స్టూడెంట్స్ వెళ్ళిపోతున్నారు. అంటే మన టాలెంట్ మొత్తం ఇప్పుడు టాప్ కంపెనీ సీఈఓస్ అవన్నీ చూసాయినా కానీ అంతా ఇండియన్సే, అక్కడ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళే. సో ఈ బెస్ట్ టాలెంట్ ఈ మన టాప్ కాలేజెస్ ఇన్ అవర్ కంట్రీ లైక్ ఐఐఎమ్స్ కానీ ఐఐటీస్లో కానీ మాస్టర్స్ చేస్తే దే విల్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్. సెకండ్ ఆపర్చునిటీస్ లేదు అంటే ఇండియన్స్లో కాంపిటీషన్ కూడా చాలానే ఉంది ఇక్కడ, ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. సెకండ్ ఏంటంటే కంట్రీస్ లైక్ కెనడా ఇస్ గుడ్, యూఎస్ పక్కనే అది, అండ్ యూఎస్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కెనడా. కానీ కెనడా డిసడ్వాంటేజ్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, కెనడా వెదర్ కూడా ఎక్స్ట్రీమ్ వెదర్. అంటే అక్కడ వింటర్స్ చాలా దారుణంగా ఉంటుంది. అంటే నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ నుంచే చెప్తున్నా. బట్ వర్క్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆస్ట్రేలియా ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. బిఫోర్ వ్యూవర్స్ జడ్జ్ మీ, మా కన్సల్టెన్సీ ఏం లేదు, నేను అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్, నో కంట్రీ స్పాన్సరింగ్ మీ. సో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇస్ గుడ్. దెన్ యూరోప్లో ఈ మధ్య నెదర్లాండ్స్, ఫిన్లాండ్ అనేవి ఆపర్చునిటీస్ ఎక్కువ ఇస్తున్నాయి. ఇఫ్ దే ఆర్ లుకింగ్ ఫర్ సోల్లీ వర్క్ పర్స్పెక్టివ్, దుబాయ్, సింగపూర్ ఆర్ వెరీ గుడ్ ఆప్షన్స్. అంటే ఇప్పుడు మీరు అడిగారు కదా ఇందాక క్వశ్చన్, దట్ వర్క్ నుంచి ఎలా స్విచ్ అవ్వచ్చు. దుబాయ్ అండ్ సింగపూర్ ఆర్ వెరీ గుడ్, ఎందుకంటే అవి ట్యాక్సెస్ కూడా కన్సిడరబుల్లీ లెస్ ఇన్ దుబాయ్ అండ్ సింగపూర్. సో ఈ కంట్రీస్ వాళ్ళు ఆప్షన్స్ పెట్టవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.